వెల్కమ్ టు మహా కాంపిటేటివ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్లో భాగంగా ఈరోజు గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ రూపంలో అడిగింది అనే దాని గురించి ఒకసారి చూస్తే, సో ఏమన్నాడు అంటే చిన్న పిల్లలలో మాత్రమే ఉండే ప్రోటీను, ఏమన్నాడండి, చిన్న పిల్లల్లో మాత్రమే ఉండే ప్రోటీను మరియు ఎంజైమ్ ఏంటిది అని అన్నాడు. సో మనకేం కావాలి? ప్రోటీన్ కావాలి ప్లస్ ఎంజైమ్ కావాలి. ఆప్షన్ ఏమి ఇచ్చిండు? పెప్సిన్ రెనిన్ అన్నాడు. బి ఆప్షన్ ఆర్జినిన్ రెనిన్ అన్నాడు. సి ఆప్షన్ రెనిన్ హిస్టడిన్ అన్నాడు. సో డి ఆప్షన్ హిస్టడిన్ రెనిన్ అన్నాడు. సో ప్రోటీన్ కాబట్టి మనకు ప్రధానంగా సో ప్రోటీన్లన్నీ అమైనో ఆమ్లాల వల్ల ఏర్పడతాయి. క్లియర్ అండి? సో ఈ అమైనో ఆమ్లాలు రెండు రకాలుగా ఉంటాయి. ప్రోటీనులన్నీ అమైనో ఆమ్లాల వల్ల ఏర్పడతాయి. అమైనో ఆమ్లాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. రెండోది అనావశ్యక అమైనో ఆమ్లాలు. క్లియర్ అండి? సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఏంటిదంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అవసరం, బయట నుంచి మనం ఏం చేయాలి? తీసుకోవాలి. అవసరం కాబట్టి ఆహార పదార్థాల నుంచి తీసుకోవాలి. అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటే అవసరం లేదు, మన బాడీయే తయారు చేసుకుంటుంది. క్లియర్? సో ఈ ఆవశ్యక అనావశ్యక అమైనో ఆమ్లాల లోపలనట ఏ ప్రోటీన్, ఏ అమైనో ఆమ్లాలు చిన్న పిల్లల్లో మాత్రమే ఉంటుంది అన్నాడు. ఒకసారి చూస్తే ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఏంటిది అంటే షార్ట్ ILLMP TTVH అన్నాండి. ఏంటి సార్ ఇవంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినైలెలనైన్, థ్రియోనైన్, ట్రిప్టోపాన్, వాలిన్, హిస్టడిన్. ఇక్కడ హిస్టడిన్ ఏంటిదంటే ఒక ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఎవరి లోపల? కేవలము చిన్న పిల్లలలో మాత్రమే ఇది అవసరము, పెద్దవారికి అవసరం లేదు. మిగిలిన అన్ని ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 అమైనో ఆమ్లాలు అనేటి పెద్దవారికి అవసరము. హిస్టడిన్ మాత్రము పెద్దవారికి అవసరం లేదు, కేవలము చిన్న పిల్లలకు మాత్రమే అవసరం హిస్టడిన్. క్లియర్? సో హిస్టడిన్ అనేది ఏంటిదంటే ఒక ఆవశ్యక అమైనో ఆమ్లము. ఇది పెద్దవారికి అవసరం లేదు, చిన్న పిల్లలకు మాత్రమే అవసరం. దెన్ అనావశ్యక అమైనో ఆమ్లాలు చూస్తే AAA, SS, GGG, HP, ST. ఇవేంటి సార్ అంటే అనావశ్యక నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ దెర్ ఇస్ నో యూజ్ అవర్ బాడీ. సో మన బాడీ ఏం చేస్తుందంటే వాటిని ప్రిపరేషన్ చేసుకుంటుంది, కాబట్టి మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలనైన్, ఆర్జినైన్, ఎస్పార్టిక్ ఆమ్లం, సిట్రులిన్, సిట్రిన్, గ్లూటమైన్, గ్లూటమిక్ యాసిడ్, గ్లైసిన్, హైడ్రాక్సిప్రోలిన్, ప్రోలిన్, సీరైన్, టైరోసిన్ అనేది ఏంటిది అంటే అనావశ్యక అమైనో ఆమ్లాలు. సో వీటిని పక్కన పెడితే మనకి ఏమన్నాడు? హిస్టడిన్ అనేది కేవలం చిన్న పిల్లలకు మాత్రమే ఇది అవసరం కాబట్టి, సో మొదట ప్రోటీన్ లేదా అమైనో ఆమ్లం అన్నాడు కాబట్టి హిస్టడిన్ అవసరము. దెన్ సో రెండోది ఏంటిది అంటే రెనిన్ అనే ఎంజైమ్. సో రెనిన్ అనే ఎంజైమ్ గురించి ఒకసారి చూస్తే మన జీర్ణాశయం లోపల గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే సో గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠర రసాన్ని విడుదల చేస్తాయి. జఠర రసంను విడుదల చేస్తాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ టు గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్డ్ ద ఎంజైమ్ PLR, పెప్సిన్ లైపేజ్ రెనిన్. పెప్సిన్ అనేది ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. సో పెప్సిన్ యాక్టిన్ ప్రోటీన్, లైపేజ్ యాక్టిన్ ఫ్యాట్స్, ఇది కొవ్వుల మీద చర్య జరుపుతుంది. దెన్ రెనిన్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే సో రెనిన్ అనే ఎంజైము పాలను పెరుగుగా మారుస్తుంది. ఎవరి లోపల అంటే చిన్న పిల్లలలో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఎవరు అంటే రెనిన్. చిన్న పిల్లల్లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది, పెద్దవారిలో ఇది ఉత్పత్తి కావడం లేదు. క్లియర్ అండి? సో ఇంకా ఏమంటున్నా, పాలలో ఉండే ప్రోటీన్ ఏమంటాం సార్ అంటే కేసిన్. కేసిన్ గడ్డ కడితే ఏమవుతుంది అంటే పారాకేసిన్.
పారాకేసిన్. క్లియర్ అండి? సో నేను క్వశ్చన్ ఏమంటున్నా, కేసిన్ ను పారాకేసిన్ గా మార్చే ఎంజైమ్ ఏంటిది అంటే రెనిన్. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏంటి సార్ అంటే రెనిన్. న్యాచురల్ గా అయితే పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏంటి సార్ అంటే లాక్టోబాసిల్లస్. ఏంటండి? లాక్టోబాసిల్లస్. క్లియర్? సో లాక్టోబాసిల్లస్ పాలను పెరుగుగా మారుస్తుంది. చిన్న పిల్లల్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఎవరు అంటే రెనిన్. కాబట్టి చిన్న పిల్లాడు పాలు తాగిన తర్వాత వామిటింగ్ చేసుకుంటే గడ్డలు గడ్డలుగా రావడానికి రీజన్ ఎవరంటే సో రెనిన్ అనే ఎంజైమ్ జీర్ణాశయంలోని జఠర గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతుంది. క్లియర్? సో కాబట్టి ఈ ఎంజైమ్ ఏమంటున్నా, సో ఎంజైమ్ రెనిన్ అనే ఎంజైమ్ కాబట్టి సో హిస్టాడిన్ తర్వాత రెనిన్ అనే ఎంజైమ్లు రెండు, హిస్టాడిన్ అనే ప్రోటీన్, రెనిన్ అనేది ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ కు ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్, ఇక్కడ చూడండి, ఫార్మిక్ ఆమ్లం అట చీమలలో ఉంటుందట. ఓకేనా? సో చింతపండులో ఉండగా అంటే చింతపండు లోపల ఏముంటుంది సార్ అంటే టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం, చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. ఫార్మిక్ ఆమ్లం చీమలలో ఉంటుంది. లీనోలిక్ ఆమ్లం దేనిలో ఉంటుంది అని అన్నాడు. సో లీనోలిక్ ఆమ్లం అనేది ప్రధానంగా ఎల్లుంటుంది అంటే పత్తిలో ఉన్నటువంటి ఆమ్లాన్ని లీనోలిక్ అమ్మంటారు. ఓకేనా అండి? సో లీ ప్లస్ లీ అని అంటున్నా, ఇవి రెండు ఎక్కడ ఉంటాయంటే పత్తి లోపల ఉంటాయి. ఓకే. సో అంతేకాకుండా ఇక వేరుశెనగ లోపల ఉన్నటువంటి దాన్ని ఏముంటుంది వేరుశెనగలో అంటే అరాకిడినిక్. సో అరాకిడినిక్ ఆమ్లం ఎక్కడ ఉంటుంది అంటే వేరుశెనగ లోపల అరాకిడోనిక్ లేదా అరాకిడినిక్ అనే ఆమ్లము పత్తి లోపల ఉంటుంది. దెన్ కొబ్బరిలో ఏముంటుందంటే క్యాప్రిక్ ఆమ్లము కొబ్బరిలో ఉంటుంది. క్యాప్రిక్ యాసిడ్ కొబ్బరి లోపల. యాపిల్ లోపల ఏముంటుందంటే సో మాలిక్ ఆమ్లం ఉంటుందండి. క్లియర్? యాపిల్ లోపల మాలిక్ ఆమ్లం ఉంటుంది, కొబ్బరి లోపల క్యాప్రిక్ ఆమ్లం ఉంటుంది, వేరుశెనగ లోపల అరాకిడినిక్ ఆమ్లం ఉంటుంది, పత్తి లోపల లీనోలిక్ ఆమ్లం ఉంటుంది, చింత లోపల టార్టారిక్ ఆమ్లం ఉంటుంది, చీమల లోపల ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. సో ఈ ఫార్మిక్ ఆమ్లం ఉండడం వల్లనే చీమ కొట్టినప్పుడు దురదగా రావడానికి కారణం ఏంటిదంటే ఆ ఫార్మిక్ ఆమ్లం అనేది మన బాడీలోకి పోయి సో కణాలతో చర్య జరపడం వల్ల దురద అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అంటే లీనోలిక్ ఎక్కడ ఉంటుంది అంటే పత్తి లోపల ఉన్నటువంటి దాన్ని సో లీనోలిక్ అంటారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, చిన్న పేగులోని భాగాలు ఆరోహణ క్రమములో అమర్చండి అని అన్నాడు. సో ఫస్ట్ మనకేం తెలవాలి ఇక్కడ? చిన్న పేగు, పెద్ద పేగు, జీర్ణాశయం యొక్క చివరి భాగాన్ని శేషాంత్రికం అంటారు. శేషాంత్రికము చిన్న పేగులోకి తెరుచుకుంటుంది. అంటే సో ఇప్పుడు జీర్ణాశయం ఉందండి, డైరెక్ట్ నేను తీసుకుంటున్నా. చిన్న పేగులో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ చిన్న పేగు 6 నుంచి 7 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. క్లియర్? చిన్న పేగు 3 సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. 6 నుంచి 7 మీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు. దీనిలో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఆంత్రమూలం అంటారు, డియోడినం. చిన్న పేగు యొక్క మొదటి భాగాన్ని ఆంత్రమూలమని, మధ్య భాగాన్ని జజూనం అంటారు, చివరి భాగాన్ని శేషాంత్రికం అంటారు. శేషాంత్రికం. క్లియర్ అండి? ఆంత్రమూలము, జజూనము, శేషాంత్రికము. ఆంత్రమూలము 1.5 మీటర్ల పొడవును కలిగి ఉంటే, జజూనము 2.5 మీటర్ల పొడవును కలిగి ఉంటే, శేషాంత్రికము సుమారుగా 3 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మనకేమన్నాడు? చిన్న పేగులోని భాగాలను సో అసెండింగ్ ఆర్డర్ లోపల అమర్చండి అని అన్నాడు. కాబట్టి సో ఆంత్రమూలము 1.5, జజూనము 2.5, శేషాంత్రికము 3 మీటర్స్ ఉంటుంది. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది అంటే చిన్న నుంచి పెద్ద కాబట్టి చిన్నదేటిది అంటే ఆంత్రమూలము,
దాని తర్వాత ఏంటిది అంటే జయజూరము, తర్వాత ఏంటిది అంటే శేషాంత్రికము. సో ఇది 1.5 ఉంటే ఇది 2.5 ఉంటుంది, ఇది 3 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ కి సో సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ అసెండింగ్ కాకుండా డిసెండింగ్ అవరోహణ క్రమం కనుక అడిగినట్లయితే సో శేషాంత్రికము, జజూరము, ఆంత్రమూలం అవుతుంది. అంటే ఆ క్వశ్చన్ జాగ్రత్త చూడాలి. ఆరోహణ ఇచ్చిండా, అవరోహణ ఇచ్చిండా? ఆరోహణలో ఏమో చిన్న నుంచి పెద్దగా తీసుకుపోతున్నాం, అవరోహణ లోపల పెద్ద నుంచి సో చిన్నగా తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆరోహణ ఇచ్చింది కాబట్టి ఆంత్రమూలము, జజూరము, శేషాంత్రికం అవుతుంది. క్లియర్ అండి? సో ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ రండి సార్. టెన్ మినిట్స్ అయింది సార్. 10 minutes 41 seconds అయింది. ఆడ ఆపేసిన మరి Yeah.